నేడు హనుమకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 7:30 హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. 9:45 హనుమకొండలో హనుమాన్ నగర్ పవన్ వెళ్తారు. 9:45 నుంచి 10:30 వరకు నిరంజన్ను పరామర్శించనున్నారు. 45 నిమిషాల పాటు నిరంజన్తో పాటు అతడి ఫ్యామిలీతో మాట్లాడనున్నారు. పవన్ హనుమకొండ టూర్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరాభిమాని నిరంజన్ కోరిక తీర్చేందుకు హనుమకొండకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. కొన్నేళ్లుగా ప్రాణాంతక వ్యాధితో బాలుడు నిరంజన్ బాధపడుతున్నాడు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి జూబ్లీ హిల్స్ ఇంటికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. నేడు హనుమకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఉదయం 7:30 హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. 9:45 హనుమకొండలో హనుమాన్ నగర్ వెళ్తారు. తర్వాత అక్కడ నిరంజన్ను పరామర్శించనున్నారు పవన్. 45 నిమిషాల పాటు నిరంజన్ ఫ్యామిలీతో అతను మాట్లాడనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జరుగుతారు. తిరుపతి, షెడ్యూల్ సేమ్ అలాగే ఉంటుందా? ఏమైనా చెప్తారు? ఏం చెప్తున్నారు అక్కడ జనసేన కార్యకర్తలు, నేతలు? అట్ ద సేమ్ టైం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ఉదయం 7:30 హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ హన్మకొండకు బయలుదేరుతారు. ఆయన వీరాభిమానటువంటి నిరంజన్తో మాట్లాడి నిరంజన్ను పరామర్శించేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్ వస్తాను. ప్రస్తుతం నేను హన్మకొండలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో ఉన్నాను. ఇదే ప్రాంతానికి పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో వరంగల్కు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితులను బట్టి ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు పోలీసులు కావచ్చు, జీడబ్ల్యూఎంసీ అధికారులు, మిగతా అందరు అధికారులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మనం విజువల్లో చూసినటువంటి ప్రాంతం అంతా ఇప్పటికే పోలీసులు చేరుకొని బారికేడ్స్ కావచ్చు పూర్తిగా పోలీసులు అంతా కూడా ఇక్కడ మోహరించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన టూర్కు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7:30 నుండి 9:45 వరకు హన్మకొండ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 9:45 నుంచి 10:30 వరకు హన్మకొండలోని హనుమాన్ నగర్లో ఉన్నటువంటి నిరంజన్ ఇంటికి వెళ్ళి నిరంజన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎప్పటి నుంచి ఆయనే ఈ ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు, ప్రాణాంతక వ్యాధితో ఎప్పటి నుంచి ఆయనే ఎటువంటి పరిస్థితులు అంటే కూడా పూర్తిగా ఆరోగ్య పరిస్థితి వివరాలు సేకరించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హనుమాన్ నగర్ అంతా కూడా పోలీసులు చేరుకొని పోలీసులు ఒక బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఈ టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ భద్రకాళికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంకా భద్రకాళికి సంబంధించినటువంటి అమ్మవారి దర్శనం టూర్ కన్ఫర్మ్ కాలేదు. కేవలం హనుమాన్ నగర్కి వచ్చి ఈ నిరంజన్ అనేటువంటి బాలుడిని ఆయన పరామర్శించేందుకైతే అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పవన్ రాక కోసం జనసేన ఫ్యాన్స్ కోసం నిరంజన్ కుటుంబ సభ్యులైతే ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు అందుబాటులో నిరంజన్ తండ్రి రామ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ కొడుకు కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్కి ఏ అంశాలు చెప్తారు? ఎట్లా ఉంటుంది ఫీల్? చాలా సంతోషంగా ఉంది. సార్ వస్తారని చాలా సంతోషంగా ఉంది, ఒక తీరుగా బాధగా ఉంది. సార్ వచ్చాక బాబుని పట్టుకుంటే మాకు అదే చాలు. నేను ఇదివరకు కూడా నిన్న కూడా నేను మీడియా వారితో చెప్పాను, నేను ఆంజనేయ స్వామి మా ఇంటికి వస్తానని చెప్పి మాకు అనుకుని భావిస్తున్నాం మేము. ఇట్లా మీరు ఎట్లా ఇంతకాలం ఇట్లా ఇబ్బంది పడ్డారు, ఇంతకాలంగా ఆయనే ఈ వ్యాధితో బాధపడుతున్నారు, ఏం చెప్తారు? అతను గత 7 years నుంచి బాబు బాధపడుతున్నాడు. ఇప్పుడు 17 years. గత 10 సంవత్సరాల నుంచి బాబు ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ గత 4 సంవత్సరాల నుంచి ఇంకా మొత్తం బాబు బెడ్కే అయిపోయి ఇక లేవకుండా బెడ్కే ఉండి బెడ్కే ఇది అయిపోయాడు. ఇక బాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమాని. ఇక పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. ఇక ఆయన కోరిక మేరకు మేము ఈ తమ్ముని వాళ్ళ అందరి వల్ల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.
పుట్టినప్పుడు నిరంజన్ ఎట్లా ఉండేది? పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేది, ఆయన అభిమానం, డ్యాన్సులు, పాటలు అంటే ఎట్లా ఉండేది? పవన్ కళ్యాణ్ గురించి మీ బాబు ఏం చెప్పేది ప్రతిసారి? చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. గబ్బర్ సింగ్ నుంచి ఇంకా చాలా ఇష్టము. ఇక్కడ అతనికి నిక్ నేమ్ కూడా చోటా గబ్బర్ సింగ్ అని పేరు కూడా ఉన్నది బాబుకి. డ్యాన్స్ కూడా చాలా బాగా చేసేది. ఆ పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చింది అంటే దాన్ని కంపల్సరీ దాన్ని చూసుకుంటూనే ఉండి దాన్ని కంపోజ్ చేసి డ్యాన్స్ చేసేది. 7 ఇయర్స్ దాకా మంచి డ్యాన్స్ ఉండేది. జస్ట్ ఒక మనకి 8 ఇయర్స్ 9 ఇయర్స్లో కూడా డ్యాన్స్ మంచిగానే చేసేది. ఈ గత 4 సంవత్సరాల నుంచే బాబు మొత్తం సిక్ అయిపోయి ఇదైపోయాడు. ఎట్లా చిన్నప్పుడు డ్యాన్సులు బాగా చేసేదా? మీరు చిన్నప్పుడు అంత హాస్పిటల్ తిరిగేటప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం ఎట్లా తీసుకెళ్లారు? ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, ఎట్లా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాము అంటే మన రామ్ చరణ్ తమ్ముడు రామ్ చరణ్ ద్వారా, సిల్వేరి శంకర్ ద్వారా, ప్లస్ దేవిక మేడం ద్వారా, ఇంకోటి మన పృథ్వీ, రాకేష్ వీళ్ళ ద్వారా చాలా వీళ్ళు కృషి చేసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి చూపెట్టి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఎట్లా ఈరోజు మీ బాబు ఎట్లా ఫీల్ అవుతున్నాడు? నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, ఈరోజు మీ ఇంటి దగ్గర పోలీసులు వచ్చారు, ఏపీ పోలీసులు వచ్చారు, మీతో మాట్లాడేది కదా, మీ బాబు ఎట్లా ఫీల్ అవుతున్నాడు? బాబు మీతో ఏం చెప్తున్నాడు? బాబు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. బాబు ఇన్ని రోజుల నుంచి లేని నిన్నటి నుంచి బాబు చాలా యాక్టివ్ అయ్యాడు. చాలా యాక్టివ్గా ఉండి యాక్టివ్గా ఉన్నాడు. ఇక లంచ్ ఇదివరకు కూడా తినపోయేది, నిన్నటి నుంచి తింటున్నాడు. ఇట్లా పవన్ కళ్యాణ్కి ఏ అంశాలు చెప్తావు నువ్వు? బాబు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఆవిడ ఏం చెప్తుంది? పవన్ కళ్యాణ్కు ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్కి చెప్పేది అంటే ఏం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్పాను, నేను అప్పుడు కూడా చెప్తున్నా. సార్ వస్తే ఆంజనేయ స్వామి వచ్చినట్టే మా బాబుకి దీవెనలు ఇచ్చి మళ్ళీ సార్ చేయబడ్డాదంటే సార్ మా బాబు లేచి నడుస్తాడని నాకు నమ్మకం ఉన్నది. అంటే మీ కుటుంబ నేపథ్యం ఉంది, ఎట్లా ఇబ్బంది పడరు ఆర్థికంగా? ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? ప్రస్తుతం ఇప్పుడు మీ ఆ బాబు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే? తిరిగినప్పుడు చాలామంది డాక్టర్లు చెప్పారు. హైదరాబాద్లోకి వెళ్ళాకే డిసిషన్ బయటపడ్డది, బాబు కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నదని బయటపడ్డది. అప్పటి నుంచి ఇక బాబు సిక్ అయ్యిండు. ఇక అప్పటి నుంచి ఇక మేము ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాము, కేరళ అన్నీ చాలా వైద్యం ఎక్కడ బాగున్నదంటే అక్కడికి వెళ్ళాము మేము. ఇక ఆల్మోస్ట్ మేము ఆర్థికంగా కూడా మొత్తం కోల్పోయి ఉన్నాము. స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ దృష్టికి నిరంజన్ అంశాన్ని తీసుకెళ్లినటువంటి వారితో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉంది మీ హనుమాన్ నగర్కి ఈరోజు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఈ పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లారు మీరంటే? నేను స్టూడెంట్ అండి. నాకు అన్నయ్య గారికి ఉన్న దగ్గరకున్న వ్యక్తులను నాకు చాలా క్లోజ్ అండి. నేను అందువలన అన్నయ్య గారి అభిమాని. ఇలాగనే నిరంజన్ బాబు కోసం అన్నయ్య గారిని రప్పించడానికి మేము చాలా ప్రయత్నించానండి. అది నా సక్సెస్ అయిందండి. అన్నయ్య గారు వస్తున్నారు, మేము చాలా ఆనందంగా పడుతున్నామండి. ఇట్లా బాబుకు ఇట్లాంటి ప్రాణాంతక వ్యాధిని మీకు ఎప్పుడు తెలిసింది? ఎట్లా అప్రోచ్ అయ్యారు పవన్ కళ్యాణ్? నేను అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను మీడియాలో చూశానండి. చూసి బాబు కోసం ఎలాగైనా చేశాను. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పవన్ కళ్యాణ్ అభిమానులని. నేను మా ఇంట్లో మా నాన్న, మా అమ్మ అందరైనా కూడా నేను నాకున్న ఆయన అనుసంబంధం ఉన్న వ్యక్తులకు నేను పంపించడం జరిగిందండి. ముఖ్యంగా అన్నయ్య ఓఎస్డి వాళ్ళకి కూడా పంపించడం జరిగిందండి. అన్నయ్య గారు స్పందించి ఈ విషయానికి తప్పకుండా నేను వస్తానని చెప్పడం జరిగిందండి. మీరు ఒక లోకల్ యూత్గా ఏం చెప్తారంటే, పవన్ ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది వస్తారు ఇడికి, ఇలా పవన్ కళ్యాణ్ వస్తారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ హనుమాన్ నగర్కి వస్తున్న నేపథ్యంలో? హనుమాన్ నగర్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని వాళ్ళ కళ్ళలో అందరి ఆనందం చూశానండి నేను. ఆ స్థానికుల అభిప్రాయం అయితే ఇప్పుడిప్పుడే పోలీసులు కావచ్చు, అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని పవన్ కళ్యాణ్ టూర్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. హనుమాన్ నగర్ అటువంటి పూర్తి రోడ్స్ కావచ్చు, మిగతా కాన్వాయ్ వెళ్ళేటువంటి రూట్ మ్యాప్లంతా కూడా అధికారులు క్లీన్ చేసినటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వరంగల్కు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎక్కువ స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ ఇంటి సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారు, చుట్టుపక్కల వారి వివరాలను సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 9:45 నుంచి 10:30 వరకు హనుమాన్ నగర్లోనే పవన్ కళ్యాణ్ ఉండబోతా ఉన్నారు. హనుమాన్ నగర్లో నిరంజన్ ఇంటి దగ్గర నిరంజన్తో మాట్లాడితే ఆయన ఆరోగ్య పరిస్థితి సంబంధించినటువంటి వివరాలను సేకరించి తండ్రి రాము, తల్లి మానస్తో మాట్లాడి ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆయన ఉన్నటువంటి పరిస్థితులను చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. 45 నిమిషాల పాటు ఆ నిరంజన్తో గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిరంజన్ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్తో లంచ్ చేయాలి, పవన్ కళ్యాణ్తో బయటికి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ చేయాలంటే కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా పవన్ రాక కోసం ఎదురు చూస్తూ పెద్ద ఎత్తున
కటౌట్లు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి తన వీరాభిమాని అయిన నిరంజన్ కలవడానికి వస్తున్నటువంటి మానవ దృక్పథంతో విచ్చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వాగతం అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జనసేన నేతలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏపీ పోలీసులకు, స్థానిక పోలీసులకు సహకరిస్తే జనసేనాని టూర్ విజయవంతం చేస్తామంటూ కూడా పోలీసులు అధికారులు చెప్పినటువంటి ఆ పరిస్థితులను బట్టి జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ పవన్ కళ్యాణ్ హనుమాన్ నగర్లో రూట్లో వెళ్ళి క్లియర్ అంతా కూడా క్లీన్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే 7:30 హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ రోడ్ మార్గం ద్వారా బయలుదేరి జనగామ మీదుగా గన్పూర్ మీదుగా హన్మకొండకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కొక్కరుగా ఇప్పటికే హనుమాన్ నగర్ ప్రాంతానికి చేరుకొని ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి. ఇంకా మొత్తం భద్రకాళి సంబంధించినటువంటి టూర్ మాత్రం ఇంకా షెడ్యూల్ ఫిక్స్ కానట్టుగా తెలుస్తోంది. కేవలం హన్మకొండ హనుమాన్ నగర్కి వచ్చిన తర్వాత నిరంజన్తో మాట్లాడిన తర్వాత ఆయన భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్తారా లేదంటే ఇక దర్శనం ఉందన్నటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే హనుమాన్ నగర్లో ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. హనుమాన్ నగర్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఒకవైపు నిరంజన్ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే తన కోరిక తీరబోతున్నట్టు కూడా నిరంజన్ అయితే హర్షం వ్యక్తం చేస్తూ చాలా సంతోషంగా ఆయనే రెగ్యులర్గా ఉండే కంటే ఈ రోజు ఇంకా చాలా ఆనందంగా ఉన్నట్టు తండ్రి రాము చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమాన్ నగర్లో మాత్రం పవన్ రాక కోసం అధికారులు పూర్తిగా అన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే తిరుపతి పొలిటికల్ టూర్ కాదు, మానవత దృక్పథంతో చేస్తున్న టూర్. ఒకవైపు ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ చూస్తూ వచ్చాం. అంటే ఎలాంటి ఇష్యూస్ నడవకుండా ఉండే విధంగా ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు అక్కడ అభిమానులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు పోలీసులు. మీరు అన్నట్టు రాజకీయం కాకుండా కొంత మానవ దృక్పథంతో ఆయన వీరాభిమాన్ని కలిసేటువంటి ఆ టూర్ కనుక ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు కావచ్చు, మిగతా వారు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. వీరాభిమాని ఆయన కోరికను తీర్చేందుకు వస్తున్న నేపథ్యంలో జనసేన నేతలు కూడా సహకరించాలని ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం నుంచి కావచ్చు, మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. నాకు అందుబాటులో కొంతమంది జనసేన సంబంధించినటువంటి స్థానికులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. జనసేన సంబంధించినటువంటి పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు హర్షభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక మానవత దృక్పథంతో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో వరంగల్కి వస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. ఎట్లా ఫీల్ అవుతున్నారు, మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో వరంగల్కి పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, ఏం చెప్తారు అన్న? ఇది ఒక సంతోషకరమైన వార్త. ఎందుకంటే మన నిరంజన్ అనే వ్యక్తి బాలుడు యొక్క కోరిక తీర్చే విధంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది అది మాకు చాలా ఆనందం కలిగించిన విషయం. దానితో పాటు ఒక ఉత్తేజాన్ని రేకెత్తించే విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఏ టైం పవన్ కళ్యాణ్ చేరుకుంటే షెడ్యూల్ ఏంది ఈరోజు? అన్న, ఉదయం 7:30కి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బై రోడ్ బయలుదేరుతారన్న. ఇక్కడ 9:30కి ఎగ్జాక్ట్లీ ఇక్కడ రీచ్ అవుతారు. ఇక్కడ ఒక 45 మినిట్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తాడన్న. ఏ అంశాలు మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు? అంటే మీతో తర్వాత ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా స్థానిక జనసేన నేతలతో? అట్లాంటి ప్లానింగ్స్ ఉన్నాయా అన్న? ఇంటర్నల్గా అది మాకు సంబంధించిన రిజర్వ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్న. ప్రతి విషయం మేము మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి మేము తీసుకెళ్తాం జరుగుతాం. ఈరోజు షెడ్యూల్ మాత్రం అబ్బాయి నిరంజన్ను పరామర్శించిన తర్వాత భద్రకాళి టెంపుల్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత 2 hours హైదరాబాద్ వెళ్ళిపోతారన్న. భద్రకాళి టూర్కి కొంచెం క్లారిటీ లేనట్టుగా కన్ఫర్మ్ లేనట్టుగా తెలుస్తుంది. కన్ఫర్మ్ అయిందా, ఉందా? ఉంది. ఎగ్జాక్ట్లీ అక్కడ 10:45కి భద్రకాళి టెంపుల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక ½ hour షెడ్యూల్ కూడా ఉంది అక్కడ. చివరిగా చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతారు? ఈ అబ్బాయి అంశాన్ని పార్టీ అధినేతకు ఎట్లా తీసుకెళ్లారో మీరు ఇప్పుడు ఈ రోజు వస్తున్నారు కదా, ఏమన్నా భరోసా కావచ్చు, ఆర్థిక సాయం చేసే అవకాశం ఉందా? మేము సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలను, సర్క్యులేట్ అవుతున్న వీడియోలను మా స్థానిక జన సైనికుల ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. మా దృష్టికి వచ్చిన వెంటనే మా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారికి, స్టేట్ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు వెంటనే స్పందిస్తూ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చూపించడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించిన వెంటనే ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. స్థానిక జనసేన నేతల అభిప్రాయం కూడా ఉదయం 7:30 హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరతారు. 9:45 హన్మకొండలోని హనుమాన్ నగర్కు చేరుకొని అక్కడ 45 నిమిషాల పాటు నిరంజన్తో గడిపిన తర్వాత అక్కడ నుంచి భద్రకాళికి వెళ్తున్నట్టుగా స్థానిక జనసేన నేతలు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్కు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో రాబోతున్న నేపథ్యంలో హనుమాన్ నగర్లో మాత్రం ఒక సందడి వాతావరణం కావచ్చు, పోలీసుల హడావుడి, జనసేన నేతల హడావుడి అయితే కనిపిస్తూ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.